నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు బళ్ళారి నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వెళ్తున్నాను భయ్య. ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇవన్నీ చూపియాలంటే ముందు ఫ్లైట్ రావాలి కదా. నేనైతే ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను భయ్య, ఇంకా రాలేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే సో ఫైనల్ గా వచ్చేస్తుందిరా బాబా. సో ఫైనల్ గా విమానం అయితే వచ్చేసింది భయ్య. నేనెలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, వేరే ప్రయాణికులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు భయ్య. వాళ్ళు కూడా విమానం ఫస్ట్ టైం ఎక్కుతున్నారేమో మరి. ఏరోప్లేన్ అయితే చాలా దగ్గర నుంచి చూశాను భయ్య. చాలా అంటే చాలా బాగుంది, కానీ చాలా చిన్నగా ఉంది భయ్య. ఎందుకంటే మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, అవన్నీ పెద్ద ఫ్లైట్లు అంట, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు. ఇది మాత్రం చాలా చిన్న ఫ్లైట్ భయ్య. ఈ ఎయిర్పోర్ట్ లో ఉండేవే 2 ఫ్లైట్లు, ఒకటి బెంగళూరుకి వెళ్తది, ఒకటి హైదరాబాద్ కి వెళ్తది. మొత్తానికి నేనైతే ఫ్లైట్ ఎక్కేస్తున్నాను భయ్య. మీరు కూడా వచ్చేయండి, లోపల ఎలా ఉందో చూపిస్తాను. థియేటర్లకు వెళ్తే గ్యాలరీ, సెకండ్ క్లాసు, బాల్కనీ అని ఎలా ఉంటాయో, ట్రైన్ లో జనరల్, స్లీపర్, 2A, 3A, ఏరోప్లేన్ లో కూడా బిజినెస్ క్లాసు, ఎకానమీ, హై క్లాసు అని ఉంటాయంట భయ్య. కానీ ఇక్కడ అలా లేదు, మొత్తం ఒకటే ఫ్లోర్. మా సీట్స్ లో మేము కూర్చున్నాం. ఇదేదో సేఫ్టీ కార్డు కూడా పెట్టారు. మ్యాటర్ ఏంటంటే అస్సలు ఊపిరాట్లేదు భయ్య. ఫ్లైట్ ఇంకా ఆన్ అవ్వలేదేమో. మా టికెట్ మీద ఉన్న సీట్ నెంబర్ల ప్రకారం మేము కూర్చున్నాం భయ్య. కానీ మాకైతే అస్సలు నచ్చలేదు. ఏదో డాక్టర్లు, లాయర్లు మధ్య కూర్చున్నట్టు ఉంది భయ్య. మాట్లాడుకునేటట్టు లేదు, జోకులు వేసుకునేటట్టు లేదు. అందుకే టక్కుమని సీట్లు మార్చేసాం. సీట్లు మారడానికి ఇది ఏమైనా ఎర్ర బస్ అనుకున్నారా, ఏరోప్లేన్ అనే కదా మీ డౌట్. సీట్లు ఎర్రగా ఉన్నాయని ఎర్ర బస్సులు అనుకున్నాంలేండి. సగం ఫ్లైట్ ఖాళీగా ఉంది. మరి నెక్స్ట్ వీడియోలో ఆకాశము, మబ్బులు దగ్గరగా చూపిస్తాను.